శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం పూజ్య గురుదేవులు విశ్వపతి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇద్దరిని ఇప్పుడు మనం వేరుగా చూడలేం. ఎందుకంటే వీరుంటే అక్కడ స్వామివారు ఉన్నట్టే, స్వామివారు ఎక్కడుంటే అక్కడ గురుదేవులు ఉన్నట్టే. అలా ఈ మధ్య కాలంలో అంటే మనం లేదంటే నేను ఇట్లా చూసిన వాళ్ళల్లో ఎవరైనా సరే ఒక దైవంతో పాటు ఉంటూ నిత్యము దైవంతో రమిస్తూ దైవంతోనే కూడి ఉన్నటువంటి వారు మనం ప్రత్యక్షంగా వారిని కలుసుకోవడం, వారి మాటలు వినడం, వారి ద్వారా ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనం పొందడం నిజంగా మన అదృష్టం. మరి ఈరోజు ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం ఇక్కడి నుండే ఈ ఇంటర్వ్యూ ద్వారానే ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నాం. నమస్కారం. నమస్కారం అండి. ఈ రోజున మాకు ఎలా ఉండాలంటే గురుగారు, ఇక్కడి నుంచే మాకు తిరుమల అంతా కనిపించాలి, స్వామివారు ప్రత్యక్షంగా వారిని మేము దర్శనం చేసుకోవాలి ఈ మాటల ద్వారా. ఎందుకంటే మామూలుగా మేము క్షేత్రానికి వెళ్ళి అవి చూసినప్పుడు చూస్తాము, వెళ్తాము, వెళ్ళాము, వచ్చేసాము. కానీ ఆ క్షేత్రం నుండి మహిమ, ఆ స్వామివారి యొక్క వైభవం ఇవన్నీ కూడా మీలాంటి వారు చెబితేనే అవన్నీ తెలుసుకుని వెళితే మరింత ఆనందంగా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి గురువు గారు దీని గురించి చెప్పారు కదా అని మాకు ఆ భావన, ఆనందం కలుగుతుంది గురుగారు. అవును. ముఖ్యంగా మనం ఏంటంటే స్వామివారు అసలు అక్కడ ఎంత కాలం నుంచి ఉన్నారు, ఎప్పుడు వచ్చారు అని చాలా మందికి ఉంటుంటది. స్వామి ఎప్పుడు వెళ్తారు, ప్రతిదానికి ఏదో ప్రామాణికం ఉంటుంటది కదండి. కానీ ఇక్కడ తిరుమలలో స్వామివారు ఎప్పుడు కొలువయ్యారు తెలియజేస్తారు. అవును, మనం ఎప్పుడు నిత్యం ఒకటి వింటుంటాం కదా, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. వెంకటాద్రితో సమానమైనటువంటి దివ్య ప్రదేశం ఈ విశ్వంలోనే ఎక్కడా లేదు. అండ్ ఆ స్వామితో సమానమైనటువంటి దేవుడు ఇంతకుముందు కాలంలో లేడు, వచ్చే కాలంలో ఉండబోడు. మనందరికీ అసలు భారతదేశం మొత్తానికి, అందున దక్షిణ భారతదేశంలో, అందున తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రకరం, ఎంతో మందికి కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. తరతరాలుగా ఆ స్వామిని ఎంతో మంది, కోట్లాది మంది భక్తులు ఎంతో కొలుస్తూ, వారి వారి రీతుల్లో స్వామివారిని కొలుస్తూ, స్వామిని దర్శించుకుంటూ, ఎన్నో అలౌకిక అనుభూతులు చెందుతూ వాళ్ళ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నారు. ఎన్నో అనుభూతులు పొందుతూ వాళ్ళ దైనందిన జీవితాల్లో వాళ్ళు పడే కష్టాలని అధిగమిస్తూ కేవలం ఆ స్వామినే స్మరిస్తూ, స్వామినే పట్టుకొని పూర్తిగా కేవలం ఆయన స్వామి నామస్మరణలోనే జీవితం గడుపుతూ జన్మ ధన్యం చేసుకున్న వాళ్ళు, జన్మ సాఫల్యం చేసుకున్న వాళ్ళు, జన్మ చరితార్థం చేసుకున్న వాళ్ళు, అండ్ జన్మని ఎంతో ఏమంటాం ఎంతో ప్రశాంతంగా జీవితం గడిపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన అసలు ఎంతో సాఫల్యం చేసుకుని ప్రశాంతంగా జీవితం గడిపిన వాళ్ళు తరతరాలుగా కొన్ని కోట్లాది మంది జీవులు ఉన్నారు మనకి. తరించిన వాళ్ళు, ఎంతో ధన్యులైన వాళ్ళు, తరించిన వాళ్ళు, ధన్యులైన వాళ్ళు ఎంతోమంది, ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఉన్నారు. ఇట్లా ఎన్నో విధాల తరించటం, ధన్యులవటం, ఆయన సేవించి తరించటం ఒకటి, ఎన్నో మార్గాలుగా ఆయన ఆరాధించి ధన్యులైన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తాం. ఏంటంటే స్వామి అసలు తిరుమల కొండపై ఎన్నో కోట్ల, ఎన్నో యుగాల వెనకాల ఒకనొక యుగంలో కన్యామాసం అంటారు, శ్రవణ నక్షత్రం రోజున సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చి స్వామివారు
ఆ రోజున తిరుమల కొండపై కలియుగంలో మనుషులందరినీ మానవులందరూ అనేక కష్టాలు పడుతుంటారు. వాటికి ఉపశమనం కలిగించడానికి ఆయనే స్వయం వ్యక్తమై వచ్చి అక్కడ వెలిచారు. మనకేంటంటే చూడ్డానికి మనకి ఇలా ఆయన శిలామూర్తిగా భ్రమింపజేస్తున్నప్పటికీ సాక్షాత్తు ఆ భగవంతుడే ఆయన అక్కడే ఉంటాడు అనమాట నుంచి మనకి. ఇది ఎప్పుడు మొట్టమొదట అసలు ఆయన వెలిసినప్పుడు ఆ రూపం చూసి తట్టుకోవడానికి దేవతలకు కూడా సాధ్యం కాలేదన్నమాట. అప్పుడు దేవతలందరూ ఆయన ప్రార్థిస్తారు, స్వామి నువ్వు ఇలా ఉంటే మేమే నీ రూపం చూడలేకపోతున్నాము, తట్టుకోలేకపోతున్నాము, ఇంత శక్తి. ఈ మానవులు కలియుగంలో మానవులందరికీ అత్యల్ప శక్తులై అత్యల్ప ఆయుష్కులై ఇలా ఉంటారు, వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు సామాన్య రూపం ధరించి ఉండాల్సిందంటే వెంటనే ఆయన శిలారూపం ధరించి ఉంటాడు. సో ఆ రోజుని పురస్కరించుకుని బ్రహ్మదేవుడు ఆ రోజు స్వామిలా వచ్చారు కాబట్టి భూమి మీదకి శ్రీమన్నారాయణ వాడే వేయించేసి కొండ మీదకి వచ్చారని మనకి మన అందరినీ ఈ కలియుగంలో ఉద్ధరించడానికి బ్రహ్మదేవుడు బ్రహ్మాండమైన ఉత్సవాలు తలపెట్టి చేస్తారు. అవే బ్రహ్మోత్సవాలు అంటే. అప్పటి నుంచి మనకు వస్తున్నవి ఆ బ్రహ్మోత్సవాలే వస్తున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలలో వాళ్ళ చివరి రోజున ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడిన రోజున స్వామి ఆవిర్భించే రోజు కోయించేలాగా చేస్తారు, ముందు మొదలుపెట్టి చేస్తారు వీళ్ళు. ఈ బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ తలపెట్టి సంతోషంగా అప్పుడు సర్వదేవతలు అక్కడే ఉన్నారు. అండ్ ఇంకా ఏంటి విశిష్టత, ఈ దేవతలందరూ సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారు మన కొండ మీద నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డారు కదా. అందుకని ఈ దేవతలందరూ ఆ దేవతాలోకాల్లో ఉండే ఎన్నో పుష్పాలన్నిటితో ఆయనకు పూజ చేస్తారు. పైనుంచి పుష్ప వృష్టి కురుస్తుంది ఆ రోజు. సో అసలు తిరుమల కొండకే అసలు కొన్ని వేల నామాలు ఉంటాయి. ఆ కొండకి మనం వెంకటాద్రి అని పిలుస్తాం కదా. ఆ తిరుమల కొండ మొత్తం ఆదిశేషుడే ఆ రూపంలో ఉంటాడనమాట. అందుకని మన వాళ్ళకి చెప్తాను నేను, ఎప్పుడున్నా మీరు ఎక్కేటప్పుడు అసలు నడిచి ఎక్కేటప్పుడు మనం మొట్టమొదటి కాలు వేసే ముందే ఒక్కసారి నమస్కరించాలి. ఆదిశేషుడు నమస్కరించి నాయన నీ మీద మేము కాలు మోపుతున్నాము అని నమస్కరించాలి. ఎందుకు? సాక్షాత్తు రామానుజాచార్యుల వారే కాలు పెట్టగానే వెంటనే ఆదిశేషులు గ్రహించి ఆయన మోకాళ్ళతో పర్వతంతో ఎక్కుతారు ఆ రోజు. అది కూడా 90వ ఏట ఆయన అప్పుడు. అటువంటిది ఎంతో 90 దాటా టైంలో అనమాట. ఎంతో పవిత్రకరమైన ప్రదేశం. ఈ భూమిలో అంతకంటా పవిత్రమైన ప్రదేశం లేదు. మనకి ఏంటంటే మనుషులందరికీ మనస్సు రాజధాలుగా పోతుంటుంది కదా. ఏంటి మనం చూసేవన్నీ కూడా ఆ చుట్టుపక్కల పరిస్థితులు, ఈ రోజున ఇట్లా ఉంది, ఈ రోజున ఇలా ఉంది, వాళ్ళు ఎవరో ఉన్నారు, అయితే ఈ రాజకీయ నాయకులు ఎవరో దాని చైర్మన్లు అయ్యారు, దాన్ని ఇంకోళ్ళు అయ్యారు, ఇక్కడ ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా, అసలు ఇవేమీ పట్టించుకోవద్దు. నేను ప్రతి వాళ్ళకి ఒక 1000 నమస్కారాలు పెట్టి చెప్తాను, ఆయన మీరు ఆ లోపల ఉన్న భగవంతుడినే చూడండి, మనకి ఈ చుట్టుపక్కల ఇవేమి వద్దు మనకి అసలు. ఎందుకంటే ఇవి కాలంతో మారుతూ పోతుంటాయి. కాలానికి సంబంధం లేకుండా ఉండేది లోపల స్వామి. ఇవి కొంతకాలం క్రితం స్వామి, ఇప్పుడు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం వెలిసిన స్వామి ఇలా వస్తూ ఉంటే, అసలు మొట్టమొదటి రోజుల్లో స్వామి వెలిసిన తర్వాత ఎంతో కాలానికి దాకా ఆయన ఒక్కడే అలా ఉన్నాడు. తమిళంలో తొలికాప్యం అని ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిసారిగా ఈ వెంకటేశ్వర స్వామి వారి ప్రస్తావన వస్తుంది అనమాట. దాంట్లో వాడు ఏమని రాస్తారు, ఆకాశమై గొడుగుగా నిలిచిన స్వామి అక్కడ ఉన్నాడు అంటాడనమాట. పురుషోత్తముడు ఉన్నాడు అంటే అసలు అప్పటికి పైన ఆచ్ఛాదన కూడా లేదు, ఆలయం లేదు. ఒక్కడు ఆ స్వామి అలా నిలబడి ఎండకి వానికి మనందరినీ ఈరోజు ఉద్ధరించడానికి. అండ్ అలా కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. ఆ రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో యాక్చువల్లీ నాకు మొదటి రోజుల్లో ఆటవిక జాతుల వాళ్ళే ఎక్కువగా స్వామిని కొలిచారు. మనం అసలు తిరుమల, మీరు ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని ఆగమ శాస్త్రాలు, చాలా ఆలయాలన్నీ మనకి ఆగమ శాస్త్రం ప్రకారం కట్టుబడి ఉంటాయి. కానీ తిరుమల ఆలయం ఏంటంటే స్వామి శ్రీమన్నారాయణ వారు ఆగమ శాస్త్రాల కంటా ముందున్నవాడు. ఇవన్నీ తర్వాత వచ్చిన శాస్త్రాలు కదా, వీటన్నిటికీ అధిపతి, వీటన్నిటికంటే ముందున్నవాడు. కాబట్టి ఆయనే నిర్ణయించుకున్న ప్రదేశం అది. జనరల్ గా చాలా చోట్ల ఆలయాలు ఏంటంటే మీకు ఎత్తులో ఉంటాయి. మీకు ఇక్కడ తిరుమల ఆలయం చూస్తే చుట్టూతో కొండలు ఉంటాయి.
కొండల మధ్యలో చదుల ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది మనకి ఇక్కడ. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం మీరు చూడండి, ఎక్కడి నుంచి మనం కింద దిగుతాం, చివరికి ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి స్లోప్ లాగా దిగుతాం మనం చివరికి కదా. సో ఆయనకి ఆగమ శాస్త్రంతో ఏముంది, అండ్ ఆయన అలా వెలిసి ఉన్నప్పుడు సో అది ఎంతో చుట్టూతా కూడా విపరీతమైన దట్టమైన అరణ్యాలు అవన్నీ కూడా అనమాట. మొన్నటి దాకా కూడా మనకి ఘాట్ రోడ్లు వచ్చిందని ఈ మధ్య కదా, 1940లోను, తర్వాత రెండో ఘాట్ రోడ్ 70లోను. అసలు 1940 బ్రిటిష్ టైంలో బ్రిటిషర్సే మొట్టమొదటి ఘాట్ రోడ్ వేస్తారు కొండ మీదకి అనమాట. లేకపోతే అప్పుడు ఈ అడవుల్లో పడి అలా అంతే గోవిందా గోవిందా అంటూ గుంపులుగా. అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేది, మొత్తం భయంకరమైన అరణ్యాలు కాదంతా కాబట్టి కిందే ఉండి ఒక 100 మంది అయిన తర్వాత ఈ 100 మంది కలిసి భక్తుల బృందాల్లో వెళ్ళేవారు, పైకి వెళ్ళి దాన్ని దర్శించుకునేవాళ్ళు. అండ్ అర్చకులు కూడా పైన ఎవ్వరూ ఉండేవారు కాదు. వాళ్ళ కింద నుంచి వెళ్ళి పొద్దున సుప్రభాతం అది చేసుకుని మళ్ళీ 4 గంటలకల్లా ఆలయం తలుపులు మూసేసి మళ్ళీ కిందకు వచ్చేసేవాళ్ళు వాళ్ళందరూ. వచ్చి మళ్ళీ సాయంత్రం 4 కూడా అయిన తర్వాత ఇంక అన్ని క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి, అడవి పందులు, ఎలుగుబంట్లు. అవి ఏంటి 40-50 దాకా కూడా ఇలా జరిగింది అక్కడ. ఏంటి ఎలుగుబంట్లన్నీ అప్పుడు వచ్చేసేటం, ఇప్పటికీ మనం వింటుంటాగా వచ్చేస్తుంటాయని. ఆ రోజుల్లో ఇంకా తక్కువ, ఇంకా కొండ మీద విపరీతమైన చల్లగా ఉండేది చాలా. సో స్వామి అలా ఉన్న రోజుల్లో మొట్టమొదట ఆటవికులే ఆయన కొలిచారు అని చెప్పి రాసి తెలుస్తుంది మనకి. ఒకసారి నాకు చాలా కాలం క్రితం నేను ఒక పుస్తకం రాశాను, గోవింద పదం అని ఉంటుంది. అది మళ్ళీ ప్రింట్ చేయాలి, చేయటం అవ్వాలి అనుకుంటూనే ఉన్నాను, చేద్దామని. అదేంటంటే నాయన, ఒకసారి నాకు తెల్లవారుజామున ఒక 3 దేవతలు నాకు కళ్ళలో కనపడి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మామూలు సామాన్య మానవులు మనం ఎవరం, అప్పటికి ఇవేమి లేని రోజుల్లో తిరుమల ఎలా ఉండేది, అసలు ఆ స్వామి ఎలా ఉన్నాడు, ఆటవికులు ఆయన ఏ విధంగా కొలిచేవారు, అవన్నీ చెప్పారు విశేషాలు నాకు. ఆ విశేషాలన్నిటినీ గోవింద పదం అని రాశాను ఒకటి నేను. అది మళ్ళీ త్వరలో చేస్తాను, చేసి మన వెబ్సైట్లో కూడా పెడతాను, అందరూ చదువుకోవచ్చు. దాంట్లో ఆ రోజుల్లో ఎలా ఉండేది, అండ్ ఆ తర్వాత కాలంలో కూడా తర్వాత నెమ్మదిగా రాజులు ఈ కాలం పరిపాలన రావచ్చినప్పుడు అందరూ వచ్చి సేవించుకోవడం జరిగింది. స్వామి ఉన్నాడు పైన కొండ మీద ఉన్నారు అని. అసలు ముందర అక్కడ ఉన్నట్టు తెలవాలి కూడా కదా మనకి, వీళ్ళందరికీ తెలుసుకోవడానికి కూడా. బికాజ్ ఎక్కడో ఆయన ఇన్ని కొండల మీద అక్కడ ఆ ప్రాంతంలో ఉండటం, అది తెలుసుకున్న తర్వాత కూడా ఈ రాజు వెళ్ళటం. వారిలో ఎక్కువగా శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఉన్న టైంలోనే కాలంలో 7 సార్లు స్వామిని దర్శించుకున్నాడు. అసలు శ్రీకృష్ణదేవరాయలు కొండకి పెడుతుంటే ఎంత వైభోగంగానే ఉండేది అనమాట. ఏమిటి ఏనుగులు, గుర్రాలు, ఆయన పరివారం, సైన్యం అంతా పైకి పెడుతుంటే చూడడానికి అసలు మనకి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉండేది. ఆయన ఉండి కొన్నాళ్ళు ఉండి ఎన్నో కైంకర్యాలు చేసి ఎన్నో సమర్పించుకుని ఆయనకి వెళ్తారు. అలా 7 సార్లు ఆయన వచ్చారు. అది అక్కడ హిస్టరీలో కూడా రికార్డ్ చేయబడి ఉంటుంది, ఏ సంవత్సరాల్లో ఆయన వచ్చారని. ఎంతో చేసిన వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఆలయానికి. సో స్వామి ఇంకోటి ఏమిటి, అక్కడున్న క్షేత్రం ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నిత్యం దేవతలు కూడా ఇప్పటికీ దర్శించుకుంటుంటారు స్వామి, తెల్లవారుజాము సమయాల్లో వచ్చి. అండ్ ఆయనకి కూడా అసలు స్వామి ఆ రోజుల్లో ఇప్పుడు ఇందాక చెప్తున్నాను, ఆటవికులు మొట్టమొదట్లో నివేదనలు అని చేస్తారు. వాళ్ళు వేటాడి తెచ్చిన మాంసం నివేదించేవాళ్ళు స్వామికి. అండ్ స్వామి దగ్గర కూర్చుంటే స్వామి వీళ్ళతో మాట్లాడేవాడు. యాక్చువల్గా ఈ సంగతి ఒక 200-300 సంవత్సరాల క్రితం కూడా స్వామి మాట్లాడేవాడు అంటారు. తర్వాత తగ్గిపోయింది. కానీ ఇది ఎప్పుడో కాలం క్రితం జస్ట్ చాలా మంది అర్చకులు కూడా చెప్తుంటారు అనమాట. 100 సంవత్సరాల క్రితం కూడా స్వామి మాట్లాడేవారండి, ఏదైనా అంటే సమాధానం మాకు వెంటనే వినపడేది, పై తరాల వాళ్ళ ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో అయితే మాట్లాడుతుండేవాడు ఆయన, ముచ్చటిస్తుండేవాడు. అందుకనే యాక్చువల్లీ ఈ మన చాలా హిస్టారియన్స్ వాళ్ళు తిరుమల చుట్టుపక్కల ఉండే ఆటవిక జాతుల్లో వాళ్ళు పాడుకునే కొన్ని ఇప్పుడు అంతరించిపోతున్నాయి, కానీ మనకి వాళ్ళు పాడుకునే కొన్ని జానపద గీతాల్లో వెంకటేశ్వరుడే మనకి చాలా కనపడతాడు. ఎన్నో వెంకటేశ్వరుడు సంబంధించిన గీతాలు ఉంటాయి, ఆ జానపద గీతాలు. దాంట్లో వెంకటేశ్వరుడు, అలిమేలి మంగ వీళ్ళ గురించి, స్వామి గురించి, వెంకటేశ్వర స్వామి వేటకు వెళ్తాడని ఎంత అద్భుతంగా వర్ణించారో అవన్నీ.
అవి వాళ్ళందరూ పాడుకునేవాళ్ళు. బికాజ్ వాళ్ళు స్వామితో అంత సాన్నిహిత్యంగా అంత దగ్గరగా ఉండేవారు అనమాట. వాళ్ళు ఏమాత్రం కల్మషం లేకుండా. ఇంకా తర్వాత ఇలా మోడర్న్ టైమ్స్ రావటం, ఈ రాజులు ఇప్పుడు చూస్తూ మనకి ఆయన అనుగ్రహంతో మనం ఇంతగా వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు ఈ మాత్రం వెళ్ళి స్వామిని దర్శించుకోవటం. సో క్షేత్రం మాత్రం చాలా చాలా పవిత్రమైనది. ఇందాక నేను చెప్పినట్టు ఎన్నెన్నో చెప్తారనమాట. అసలు ఎన్నో పురాణాల్లో రాసి ఉంటుంది. ఇంత కేవలం ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే కొన్ని వేల జన్మల పాపాలు మనకు తొలగిపోతాయి అంటారు. ఇన్ఫాక్ట్ ఆ కొండల్లో కూడా మనకి వైకుంఠంలో ప్రవహించే విరజా నది తిరుమల కొండల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే మనకి తిరుమల కొండల్లో ఎక్కడ మనం కొండలు ఎక్కుతున్నప్పుడు ఆ నీళ్లు జలపాతాల నుంచి నీళ్ళు కారుతుంటాయి చూసారా, ఆ వాటిల్లో ఈ విరజా నది నీరు కూడా కలిసి ఉంటుంది. అందుకని అది కనుక సేవిస్తే ఎటువంటి రోగాలన్నా నయమైపోతాయి మనుషులకి. అసలు ఇందాక నేను చెప్పినట్టు మీకు దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారని చెప్పాను చూసారా. సో కురిపించినప్పుడు అవి కొన్ని వీటిల్లో ఏంటి, ఇప్పుడు కొండ మీద మనం ఎన్నో రకాల పుష్ప జాతులను చూస్తాం. అలాగే అప్పుడు వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు ఇవి కొన్ని అవి దేవతాలోకాల్లో తప్పితే ఎక్కడా చూడని పుష్ప మొక్కలన్నీ కూడా ఇప్పటికీ కూడా తిరుమల కొండల్లో అదృశ్య రూపంలో ఉంటాయి. అక్కడ ఎన్నో చోట్ల పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. అందుకనే మనం కొండ నడిచి ఎక్కుతున్నప్పుడు ఎంతో సువాసన వస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ గాలి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే. ఇంకోటి ఏంటి, అలాగే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటుట స్వామికి ఏంటి మనకు తెలుసు కదా, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, ఈ స్వామివారేమో పుష్పాలంకార ప్రియుడు, అలంకార ప్రియుడు, పుష్పాలంకార ప్రియుడు. ఇంకా అందుకని వీళ్ళందరూ అలంకార ప్రియుడు కాబట్టి వాళ్ళు పుష్పాలు తీసుకురావడంతో పుష్పవృష్టితో పాటు వాళ్ళు తిరుమల కొండల్లో దేవతాలోకంలో ఉండే అనేక వృక్షాలు, అనేక చెట్లను తీసి ఎన్నో ఉద్యానవనాలు నిర్మించారు పైన. కాలక్రమంలో వెళ్ళిపోయాయి కానీ మనకి. కానీ కొండల మీద అక్కడక్కడక్కడక్కడ ఎన్నో ప్రదేశాల్లో ఎంతో అద్భుతమైన మూలికల శక్తి కలిగిన మొక్కలు ఇప్పటికీ కూడా మన కొండ మీద ఉంటాయి. అందుకనే మనం చూడండి, ఏమాత్రం మనం నిత్యం వాకింగ్లు ఈ ఎక్సర్సైజ్ ఏమి చేయని వాళ్ళు కూడా మన కొండ ఎక్కడం ప్రారంభించగానే ఎంత శక్తి వస్తుంది, ఎంత శక్తి వస్తుంది. బికాజ్ మనకి వాటి మించి వచ్చే గాలి మనం పీలుస్తాం అనమాట. ఈ కొండల్లో ఉండే ఔషధ మొక్కలు ఉంటాయి చూస్తారా, అవి ఎంత పవర్, వాటి మీద వచ్చే గాలి మన లంగ్స్ శుభ్రపరుస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడైనా మనం అక్కడ ఉచితంగా గమనించండి, ఎప్పుడైనా మనం హైట్ ఎక్కుతుంటే మనకి ఆయాసం వస్తుంది. ఇక్కడ హైట్ ఎక్కుతున్న కొద్దీ ఇంకా ఎనర్జీ వస్తుంటుంది. ఇంకా ఎప్పుడు వెళ్తాం మొదట్లో కాసేపు అనిపిస్తుంది కానీ ఇంక ఎందుకు మొదట్లో మనం ఆ ఎనర్జీని తీసుకునే దానికి ప్రిపేర్ అవ్వాలి మన మైండ్ కూడా. ఓకే, కాస్త ఒక అరగంట ఎక్కేటప్పటికి మన బాడీ, మన సోల్ అంతా ప్రిపేర్ అయిపోతాయి. సోల్కి అర్థమవుతుంది మనం వచ్చిన దివ్యక్షేత్రం అని. సో ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం ప్రారంభించి ఈ కొండలలో ఆ చెట్ల నుంచి వచ్చే గాలిని మనం తీసుకుని మనకి తెలియకుండా ఎంతో మంది అంటారు, సునాశయంగా ఎక్కేసానండి, సునాశయంగా ఎక్కేసానండి, మనకు తెలియలేదండి, నేను చాలా కష్టపడతాను అనుకున్నాను, 3 గంటలు ఎక్కేసానండి అంటూ. సో ఏంటంటే అంతటి మహిమ గల ప్రదేశం అన్నమాట అంత క్షేత్రం. అసలు ఇంకోటి నేను చెప్తాను, ఎప్పుడు మీరు అలా అసలు మొదటి పాదం మనం వేస్తే స్వామివారే చేపుతుంది మన పైకి లాగేస్తారు. మొట్టమొదటి మన సంకల్పంతో నాయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకున్నావు అంటే ఇలా ఎంతో మంది మనం వింటుంటాం, చేస్తుంటాం. అండ్ ఆయనకి స్వామి నిత్యం అక్కడ భక్తుల మధ్య తిరుగుతూ ఉంటాడు అనేక రూపాల్లో. ఆయనకి ఏంటి, భక్తులంటే ఎంతో ప్రాణం. ఏంటంటేట మనం ఎంతో నిత్యం ధర్మంగా ఉంటే వీడు ఎప్పుడు వస్తాడా తిరుమలని ఆయన చూస్తుంటాడు మన కోసం. మనం ఎంత తప్పించిపోతామో ఆయన కోసం, ఆయన మన కోసం అంత తప్పించిపోతుంటాడు. అయ్యో పాపం వీడు చెడు మార్గంలో వెళ్తున్నాడని కష్టం, మంచి మార్గంలో వెళదామని చూస్తాడు. ధర్మంగా ఉంటే వీడు ఇంకా రావట్లేదే పాపం అని ఏదన్నా మనం సంకల్పం గట్టిగా మనం చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా మన వాళ్ళందరూ ఉంటారు చూడండి, అయ్యో వెళ్ళాలనుకున్నాను ఏదో కుదరలేదు, గబుక్కుని ఎవరో పక్క వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, లేకపోతే ఎవరో బ్రేక్ దర్శనం ఇప్పిస్తాన్నారు, ఏదో రమ్మన్నా రాత్రి తెలిపాను అంటారు. ఆ ఇప్పిస్తానన్నది మనకు తెలిసి ఇతను కానీ అసలు ఆ ప్రేరణ పెట్టింది స్వామివారే. నాయన నిన్ను ఒకసారి చూడాలని నేను పిలిపిస్తున్నాడు ఆయన. అది ఎంత అదృష్టం మనకి. అది ఆయన దగ్గర నుంచి రమ్మని వచ్చిందంటే ఆయన నేను చూద్దాం అనుకుంటున్నాడు. నేను అందరికి చెప్తుంటాం,
ఇన్ని కోట్ల మంది వెళ్తున్నా మనం ఆయన చూస్తున్నాం, ఆయన చూస్తున్న ఎంతమందినో మనలో కదా, మనకి అది కావాల్సింది. సో వీళ్ళతో చెప్తాను, మీరు గబుక్కున ఒక్క సెకండ్ దర్శనం ఏందండి, మేము అక్కడ వెళ్ళేప్పటికీ స్వామి అసలు నామం తప్పితే మాకు ఇంకేం కనపడలేదండి. మామూలు రోజుల్లో అంతే కదమ్మా. ఇప్పుడున్న ఈ మహాలఘు దర్శనంతో ఎంతో ముందు నుంచి జస్ట్ అలా రూపం అలా కనపడుతుంది, ఒక్క సెకండ్ తప్పితే మనకు అంతకంటే కనపడదు. కానీ మీరెవ్వరూ దానికి బాధపడకండి. ఎందుకు, ఆ కొండెక్కిన తక్షణం మీరు కొండ మీద మొత్తం స్వామి ఉంటూనే ఉంటాడు. అండ్ మీకు తెలియకుండా మీరు ఎంతో మందిని ఏదో భక్తులు రూపంలో ఆయన తిరుగుతుంటాడు కదా, ఆ స్వామిని చూసే ఉంటారు మీరు అప్పటికే. మనం అనుకుంటాం ఆలయం లోపలికి వెళ్ళేటప్పటికే మనకి ఆయన దర్శనం లభించి ఉంటుంది, మనం గ్రహించాం అంతే, మనకు తెలియదు. కాబట్టి చూడండి, మనం వెళ్తుంటే ఎవరో ఒకరు వచ్చి ఏదో ప్రకటిస్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ ఆయన నిత్యం మన మధ్య తిరుగుతుంటాడు. ఇలా ఇది ఎంతమందికో అనుభవేక వైద్యం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. సో మన ఆలయంలోకి ఏంటి, ఇంకా ఆలయంలో వెళ్ళినప్పుడు ఆ లోపలంతా కూడా ఒక వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం మనం అన్నాడు పూర్తిగా. భగవంతుడు సాక్షాత్తు ఆ పురుషోత్తముడే అక్కడ ఉండటంతో ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆ వలయం అంతా కూడా విపరీతమైన శక్తితో ఉండి మన రెండో డైమెన్షన్లోకి మనం పూర్తిగా వెళ్ళిపోతాం. సో నీకు భగవద్ దర్శనం అక్కడే జరిగిపోతుంది. మనం ఎదురకుండా స్వామిని చూడటం అక్కడికి వెళ్ళిన దాకా కానీ దర్శనం అనేది ఇక్కడి నుంచే నీకు ప్రారంభం అయిపోతుంది. దర్శనము ఆయన ఉన్నాడనే అనుభూతి మనకి తెలిసిపోతుంది ఇక్కడి నుంచి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఒక్క సెకండ్ జరిగినా నీకు సెకండ్ కనపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ మనం ధర్మంలో ఉన్నవాళ్ళతో ఆయన మనల్ని చక్కగా చూస్తాడు. ఆ క్షణంలో మీరు చాలా మంది మన వాళ్ళు ఉంటారు, అయ్యో నేను అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను సార్, అక్కడి నుంచి ఏం గుర్తు రాలేదు అక్కడికి ఉంటాడు. అసలు మనం ఏం అడగాలో మనకి ఏం కావాలో ఆయన తెలీదా? చాలా మందితో నేను చెప్తుంటాను, మీరు అసలు మీకు కావాల్సింది ఒకటి, మీరు అడిగేది ఇంకోటి అంటారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, మనకి తెలియకుండా మనం ఏదో ధనం ఏదో కావాలని అడుగుతాం. బట్ ఇంకో 6 నెలల్లో ఏదో మనకు అనారోగ్యం రాసిపెట్టి ఉంది అనుకోండి, ఆ స్వామివారు అనారోగ్యం తీసేస్తాడు మనకి ముందర. మనం స్వచ్ఛంగా మామూలుగా సాఫీగా మన జీవితం జరిగిపోతుంది. ఇది మనం గ్రహించకుండా దర్శనానికి వెళ్ళొచ్చాను కానీ నాకు మాత్రం ఇది రాలేదు, ఏదో ఈ కాంట్రాక్ట్ రాలేదు, ఈ డబ్బులు రాలేదు, ఇది రాలేదు అనుకుంటాం. ఆయన నిన్ను అనుగ్రహించిన వేరే రూపంలో మనం చూస్తున్నాం. చూడండి, ఏదో కారు వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి చిన్న కొద్దిగా తప్పించుకుంటాడు, మా భగవంతుడు బయట పడేసాడు అనుకుంటాం. కానీ యాక్చువల్గా నీకు జరిగేది నీ ప్రాణాలే పోవాల్సింది అటువంటిది ఆయన రక్షించాడు అనమాట. సో ఎప్పుడు కూడా అందుకనే ఆయన భగవంతుని మనం ఏమనాలి, మాకు ఏది మంచో నువ్వు అది చేయి నాయన అని ప్రార్థించాలి. కానీ నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి కాదు. మనకి మన జీవితం గడుస్తున్నప్పుడు ఇలాగా ఏ కాలంలో మన జీవిత గమనంలో ఎప్పుడు ఏది మనకి కావాలన్నది ఆయనకి తెలుసు మనకంటే కూడా. మనం కోరేవన్నీ కూడా ఈ ఫిజికల్ వరల్డ్ లో వీటికి సంబంధించిన కోరికలు కోరుతాం, ఇది కావాలి అది కావాలంటే. అసలు మనకి కావాల్సింది అది ఆయన్ని తప్పకుండా తీరుస్తారు. అన్నిట్లో ధర్మ మార్గంలో ఉంటే ఉన్న చోట నుంచే కొంతమంది పాపం అంటుంటారు, మేము చాలా సంవత్సరాలు అయిందండి తిరుమల వెళ్ళలేకపోతున్నాం, కొన్ని అనారోగ్యాల వల్ల కుదరపోతే ఉన్న చోట నుంచే నమస్కారం పెట్టుకోండి. ఆయన అసలు విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అన్ని చోట్ల. అందుకని మన విష్ణు సహస్రనామంలో అమేయాత్మయ నమః అంటాం. అమేయ అంటే అనంతమైన వాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు మనం ఇలా అంటుంటే అన్ని వింటూనే ఉంటాడు ఆయన చక్కగా. అండ్ ఆయన లీలలు ఎక్కడ చెప్పుకుంటున్నామో, ఆయన విశేషాలు ఎక్కడ చెప్పుకుంటున్నామో అక్కడ వచ్చి కూర్చోవడం చాలా సంతోషం ఆయన చక్కగా. అందుకని నేను ఒక్కోసారి గమనిస్తుంటాను, నేను ఆ మధ్య ఒక ఆయనకు కూడా చెప్తాను, మీ ప్రవచనాల్లో పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటున్నాడండి అని చెప్పి. అలా కూడా కూర్చుంటారు. ఎందుకు ఇప్పటికి కూడా మనం వింటాం చూడండి, ఎక్కడన్నా రామచరిత మానస్ కానీ హనుమాన్ చాలీసా రాముల వారి గురించి రామాయణం చెప్పబడుతుంటో అక్కడ హనుమంతుడు కూర్చుంటారు అంటుంటే భగవంతుడు లీలలో చెప్తున్నప్పుడు సాక్షాత్తు స్వామివారే కూర్చున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను అని. అండ్ ఇంకొకటి ఆయనకి కావాల్సింది ఏంటంటే అతి నిర్మలమైన భక్తి, స్వచ్ఛమైన భక్తి తప్పితే నేను ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయాను అటువంటి ఎప్పుడూ ఎవరు అనుకోకండి. ఆయనంత కరుణామయుడు ఇంకొకరు లేడు. స్వామి అంత కరుణామయుడు. మనం పడే కష్టాలు ఏమైనా పడుతున్నాం మన నిత్య జీవితంలో అంటే ఇది మనం చేసుకున్న పూర్వజన్మ ప్రారంధాలు బట్టి తప్పితే ఆయన ఎవడు మన కష్టం ఎప్పుడు చేయడు, ఎప్పుడు కలగనివాడు ఆయన. ఇంకా
మన బయటపడేద్దామని చూస్తాడు, ఉమ్. ఈ కష్టాల నుంచి ఉపశమనం కలిగిద్దామని చూస్తాడు. అవును. అందుకని మనం అసలు మానవుల ఇదే ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న బ్లెస్సింగ్స్కి భగవంతుణ్ణి నమస్కారం పెట్టుకోరు. కష్టం. ఏదైనా కష్టం వస్తే నాయనా నువ్వేంటి నాకు ఈ కష్టం ఇచ్చావు, ఫస్ట్ అనే మాట ఎవరైనా ఏం భగవంతుడా ఈ కష్టం ఇచ్చావు నువ్వు అంటాం. అంతేగాని ఎంత భగవంతుడా నాకు ఇంత సుఖం ఇచ్చావే అని రోజు అనుకుంటామా? అసలు ప్రతిరోజు మన వాళ్ళు ఏమంటారు, అసలు ఉదయం లేవగానే భూమి మీద కాలు పెడుతూనే భూమాతకి నమస్కారం పెట్టుకోమంటారు. భూదేవికి ఈ రోజంతా నీ మీద తిరుగుతున్నాను తల్లి, నా కాలు మోపి ఇన్ని పాపాలు చేసిన వాడిని నన్ను క్షమించి తల్లి అని నమస్కారం పెట్టుకోవాలి. అలాగే కళ్ళు తెరిచిన తక్షణం నాయన మళ్ళీ ఇంకో రోజు నన్ను చూడనిస్తున్నావు, ఈ భూమి మీద నా ప్రాణం ఇచ్చావు. ఇంకా నిద్రలో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం వింటుంటాం కదా. ఇవన్నీ కాకుండా సో ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు ఆయన మనకి. ప్రతి జీవిని ఆయన చల్లగా చూస్తుంటాడు. వీళ్ళ ప్రారంభ కర్మాలతో మనం పడతాం కదా. అందుకని ఏంటి, మనం ఎప్పుడైతే ధర్మంగా రీతిలో వెళుతూ ఒక్కసారి గోవిందా అని ఒక్కసారి నమస్కారం పెట్టుకుంటే, మనస్సులో ఉన్న చోటి నుంచే పెట్టుకుంటే తప్పకుండా ఆయన మనని సర్వదా కాపాడుతుంటాడు. ఉన్నట్టుమే కాదు, ఆయన చక్కగా మన పక్కనే వచ్చి కూర్చుంటాడు. ఆయన ఎంతమంది భక్తుల దగ్గర మనం వింటుంటాం, ఆయన వచ్చి కూర్చున్నాడు భక్తుల దర్శనం అయిందని. ఇప్పుడు ఒక త్యాగరాజు గారి వారికి, స్వామి వారికి కానీ, అన్నమాచార్యుల వారికి కానీ ఉన్న చోటనే కూడా దర్శనాలు జరుగుతాయి కదా మనకి. సో ఇంత వ్యాపించుకున్న వాడికి ఒక్కటే స్వచ్ఛమైన భక్తి ఆయనకి. ఇప్పుడు మనం కుమ్మరదాసుడైన కొరుబర్త నెంబి తెలుసు కదా, ఆయన కుమ్మరివాడు ఎక్కడో తిరుమల నుంచి ఎక్కడో దూరంలో పల్లెటూరులో ఎంతో అచంచమైన భక్తి అతనిది. అతను ఏం చేసేవాడు, రోజు ఆ కుండలు చేస్తున్నప్పుడు చివరి మిగిలిపోయిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసి చిన్న 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 పువ్వుల్లాగా చేస్తాడు, పుష్పాలలాగా చేసి ఆయన ఇంట్లో ఏంటి పాపం చిన్న వెంకటేశ్వర స్వామిది ఏంటి ఒక గోడ మీద చిత్రీకరించుకుంటాడు ఈ మట్టితో. దానికి ఈ ప్రతిరోజు ఈ మట్టితో చేసిన పూలే అవి దిశలు పెడుతుంటాడు, దండం పెట్టుకుంటాడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో అన్ని మట్టి పూలు కనపడతాయి. అక్కడితో ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇవన్నీ పాదాలు, ఎవరి దుర్మార్గుడు ఇవన్నీ మట్టి పూలు ఇలా పెట్టాడు అనుకుంటే వెంటనే అశరీరం అని పలుకుతుంది, నేను చూపిస్తాను పదమని. పదమని చూపించేటప్పటికి స్వామి తీసుకెళ్తాడు, పదనైనా నీకు ఓ చోటు తీసుకెళ్తాను, తీసుకెళ్ళి ఈ కుమ్మరి వాడిని చూపిస్తాడు. అప్పుడు ఆ కుమ్మరి ఇతని కనపడ్డు రాజుకి, సొమ్మరికి భగవంతు దర్శనమే జరుగుతుంది. స్వామి చూస్తే ఇలా చక్కగా చతుర్బుద్ధుడే కనిపిస్తాడు అనమాట. అప్పుడు చెప్తాడు, నాయన ఇతను ఇంత కష్టపడి జీవితం సాగిస్తూ కూడా ఎంతో నిర్మలమైన భక్తితో చూడు ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి నాకు సమర్పిస్తున్నాడు మట్టితో, అది నాకు ఇష్టము, అందుకుని నేను ఇతనిని అనుగ్రహిస్తున్నాను. ఈ రోజు నుంచి కూడా ప్రథమ నైవేద్యం ఇప్పుడు కూడా నాకు ఇలా కుమ్మరి చేసిన ఈ కుండ పెంకులోనే నైవేద్యం నేను తీసుకుంటాను, ఇదే నాకు అత్యంత ప్రీతికరమైనది, ఏ బంగారు పళ్ళెల్లో ఇచ్చింది కాదు, ఇదే నాకు అత్యంత ప్రీతికరమైనది అని ఆ స్వామిని అనుగ్రహిస్తాడు. అందుకనే ఇప్పటికీ కూడా మనకి అదే సాంప్రదాయం వస్తూ రోజు కూడా వాళ్ళు ఒక కొత్త కొండదనమాట, ఆ పెంకులోనే కొండ దాంట్లోనే వాళ్ళకి అన్నప్రసాదం స్వామికి నైవేద్యంగా పెడతారు. ఆ రోజు కుమారదాసుని అనుగ్రహించింది. అందుకనే దాంట్లోనే అన్నమయ్యకర్తలను ఇంకోటి కూడా ఉంటుంది, తోమని పళ్ళాల వాడే అని. అసలు పళ్ళి తోటం అనేది లేదు ఆయనకి, రోజు కొత్త కొండ పెంకులోనే నైవేద్యం ఆయన చక్కగా. అంత ఆర్తితో కనుక కొలిస్తే స్వామిని మనం అంత చక్కగా అనుగ్రహిస్తాడు. అలా ఈ తరతరాలుగా ఎంతమంది ఎన్ని విధాలు అనుగ్రహించాడు. ఇప్పటికీ మనందరి మధ్య ఉండి కావాల్సిందలా చెప్పాను కదమ్మా, స్వచ్ఛమైన భక్తి అంతే. ఇప్పటికీ నాకు తెలిసి కూడా ఎంతోమంది అమెరికా నుంచి, సింగపూర్ నుంచి ప్రతి నెల వచ్చి స్వామిని దర్శించే వాళ్ళు నేను చూస్తాను. ప్రతి నెల ఆయన దర్శనానికి ఏంటంటే ఆ మూర్తిలో మనం ఒక మానవుల్లో
అందంగా ఉంటేనే మన మనుషులు ఆకర్షింపబడతామే, భగవంతుల్లో ఉండే సృష్టి మొత్తంలో ఉండే అందం అంతా నీదే కదా ఆయన అంటాం. అసలు వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ప్రకృతిలో ఆయన ఒక్కడే పురుషుడు, మనం అందరం ఆయనకి ఆకర్షింపబడుతున్న స్త్రీలే అని చెప్తారు. అందుకనే భగవంతుడు అంటే ఆయన మీద అంత ఆకర్షణ. చూడండి, మనం ఇంత ఇంత కష్టపడి ఒక్క సెకండ్ దర్శనం అయినా మళ్ళీ వచ్చిన తక్షణం నుంచి మళ్ళీ ఎప్పుడు వెళదాం అని మన స్పిక్తూనే ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళాలి కదా, స్వామిని దర్శించుకోవాల్సి ఉంది. ఎందుకంటే అంత ఏమంటాం మ్యాగ్నెటిక్ పవర్, భాషలో వీళ్ళకి అర్థం అవ్వాలంటే అంత మ్యాగ్నెటిక్ పవర్ లాగేస్తుంటుంది మనకి. అంత తేజస్సు, ఆకర్షణ శక్తి అనమాట ఆ మూర్తిలో ఉన్న ఆకర్షణ శక్తి. అందుకని ఆయన అంటాడు చూడండి, అన్నమయ్య వాళ్ళు నానా దిక్కుల నుండి నల్లెల ఒత్తురు అని చెప్పి, ఎక్కడెక్కడ నానా దిక్కులు ఇప్పుడు అలాగే చూస్తాను. ఎన్నెన్ని దేశాల నుంచి వెళ్ళి ఆయన నిన్ను చూడకుండా ఉండలేవు, కొంతమంది ఏమో చూడకుండా ఉండలేవు అని తిరుపతిలోనే ఈ వచ్చి ఎంతో మంది నేను చూస్తున్నా. తిరుపతిలోనే అపార్ట్మెంట్స్ కొనుక్కుని రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండిపోదాం అనుకునేవాళ్ళని. మేము ఇక్కడే ఉంటే సార్ నిత్యం ఆ కొండను చూస్తూ ఉంటాం, లేకపోతే కొండ మీద ఉన్న నామాలు చూస్తూ పొద్దున్న లేవగానే నామాలు చూసి నమస్కారం పెట్టింటారు. వాళ్ళంతా అదృష్టవంతులు. అసలు గ్రహించరు. కానీ దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ ఎంతో భాగ్యం, ఎంతో పుణ్యం చేసుకునేవాళ్ళు. అక్కడున్న అధికారులు, అక్కడున్న అర్చకులు కూడా అది అందరూ ప్రతి వాళ్ళు అది గ్రహించాలి. ఎక్కడో ఒక్కసారి రావడానికే వాళ్ళంటే ఒక్కసారి తిరుమల దాంట్లో ఉంటుందన్నమాట. త్రైలోక్యం దుర్లభం అని. ఏంటిట? తిరుమల యాత్ర పుష్కరిణిలో స్నానం చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి ప్రసాదం తీసుకోవటం. త్రైలోక్యం దుర్లభం అని. ఈ 3 లోకాల్లో ఇది దుర్లభం. ఈ 3 లభించటం మనిషికి, ఏ మనిషికైనా అసలు జీవితకాలంలో లభించటం, ఒక్కసారైనా లభించటం దుర్లభం. ఇది లభించిన వాళ్ళకి కొన్ని వేల జన్మల పాపఫలం అంతా పోతుంది అంటారు. అటువంటిది అక్కడున్న వాళ్ళందరికీ నిత్యం లభిస్తోంది కదా. ఎంతమంది ఏమంటాం మనం, ఆలయ అధికారులు ఏమనండి, అక్కడ చేసే ఉద్యోగస్తులు ఏమనండి, అర్చకులు ఏమనండి, వీళ్ళందరికీ నిత్యం లభిస్తుంది. వాళ్ళు ఎంత అదృష్టం అనుకోవాలి. ఒక్కసారికే త్రైలోక్యం దుర్లభం అని చెప్తున్నారే. స్వామి దర్శనం కానీ, పుష్కరంలో స్నానము, ఇవన్నీ కూడా ఇవి ఇంత దానికి ఎంత మహాప్రసాదంగా భావించాలి. సో మనం వెళ్ళే వాళ్ళం కూడా వీళ్ళు అంత గ్రహించాలన్నమాట. ఇంత అపురూపమైన దానికి కదా, ఇంత మహిమాన్వితమైన దానికి కదా మనం వస్తున్నాము. నేను ఎన్ని విధాల స్వామి మనని నిత్యం రక్షిస్తున్నాడు. ఏంటి నేను చెప్తాను అందరికి, ఇందాక మీకు మళ్ళీ ఇదే మాట మళ్ళీ చెప్తున్నాను. ఏమిటి? ఏదో కష్టాలు రాగానే అయ్యో అని కుంగిపోకుండా, నాయన నువ్వు ఉన్నావు, ఏదో మా ప్రారంభ కర్మ కొద్దీ మేము పడుతున్నాం, ఇది ఇంకా నేను పడలేకపోతున్నాను అని ఆయన్ని మనసారా మీరున్న చోటనే ఆయన వీడు శుచిగా ఉన్నాడా, శుభ్రంగా ఉన్నాడా, వీడు ఈ బట్టలు వేసుకున్నాడు, ఈ ఉద్యోగం ఏమి చూడు. ఆయన చూసేది మనస్సు. ఈ మనస్సు నిశ్చలంగా ఆర్తితో ఆయన ప్రార్థిస్తే తప్పకుండా మన కర్మ నుంచి బయటపడేసి తొలగించి తొందరగా ఉపశమనం కలిగిస్తాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కొంతమంది అనుకుంటాం, ఏదండి నేను నిత్యం ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన తప్ప నాకు వేరే లోకం లేదు, అయినా నేను ఈ కష్టం నుంచి బయటపడలేదు ఏంటంటే, బాబు నువ్వు ఈ కష్టం నుంచి బయటపడలేదని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఈ కష్టం ఈ జన్మలో ఒక 16 సంవత్సరాలు రాసింది. నీకు 2 సంవత్సరాల్లోనే ఇప్పుడు సంవత్సరం జరిగింది, నీకు ఇంకో సంవత్సరంలో తీరిపోతుంది అయినా నీకు ఇది నీకు తెలియదు కదా. అమ్మో నేను సంవత్సరం నుంచి పడుతున్నానండి, 2 ఏళ్ళు అయితే ఇంకా అంటే ఇంకా ఇంతకాలం పడాలండి అంటావు. 2 ఏళ్ళు పడ్డానంటే అప్పుడు నా అదృష్టం కొద్దీ ఏదో స్వామి మొత్తం మీద నా మాట విలేదంటాడు. మొత్తం మీద నా మాట ఏదో విన్నాడు, ఇన్నాళ్ళకి విన్నాడండి అంటాడు. ఆయన ఇన్నాళ్ళకి వినటం కాదు, నువ్వు అసలు పడాల్సింది 16 సంవత్సరాలు పడాలి. ఆయన విన్నాడు, వెంటనే విన్నాడు కాబట్టి నీకు ఎంత తగ్గించాడో చూడు. అది కేవలం 2 సంవత్సరాల్లో పోయేలా చేశాడు. దానికి నువ్వు స్వామికి నువ్వేమి ఆయన చేయమని అడగడు కదా. కొంతమంది అంటారు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలని అంటారు. భగవంతుడు రుణం ఏమన్నా తీర్చుకోవాలమా అసలు దేనికైనా? సో ఆయన రుణం తెచ్చుకునేది ఎప్పుడు నువ్వు తోటి మనుషుల్ని కూడా అందరిలో ఆయన్ని చూస్తూ ఆయనకి సేవ చేస్తే ఎంతో సంతోషపడతాడు ఆయన. అయ్యో ఈయన ఎంత సంతోషపడ్డాడే. అందుకనే అందరు అంటారు ఏమిటి, ఆలయాల్లో దగ్గర కానీ ఉత్సవాల్లో కానీ
ఎక్కడన్నా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ అన్నదానం చేస్తే అంతకంటా ఫలితం ఇంకొకటి రాదనమాట. మనకి తోచినంతలో మనం చేయటం, మనకి తోచినంతలో మనం అన్నదానం చేస్తే అసలు కలియుగానికి దానం కాపాడినట్టు ఏది కాపాడదు మనుషులు, భగవంతుడు కాపాడు. అందుకని ఆ అన్నదానం, అందుకని మన వాళ్ళు తిరుమలలో అన్నదానానికి చాలా మంది కడుతుంటారు కదా. ఇంకొకటి అసలు పుష్కరిణి, కొండ మీద ఉండే పుష్కరిణి సాక్షాత్తు అది సరస్వతీదేవే అనమాట, నదిగా అక్కడ అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహినిగా ఉంటుంది మనకు అది. సో స్వామివారు చెప్తారు ఒక చోట, ఆ పుష్కరిణి చెంత, అసలు పుష్కరిణిలో ఒక్కసారి స్నానం చేసినంత మాత్రమే సర్వపాపాలు పోతాయి. ఏమి పుష్కరిణి చెంత ఆ ఒడ్డున కనుక మనం ఏ దానం చేసినా అది 1,000,000 రెట్లు ఫలం ఇస్తుంది అంటాడు. పుణ్యక్షేత్రంలో అటు పక్కన శ్రీమన్నారాయణుడు, ఈ పక్కన సరస్వతీదేవి, అక్కడ కూర్చొని మనం చేసే దానం. సో అక్కడ చేసే దానం అంటే మనం అనుకోవచ్చు అక్కడ ఎవరికి దానం చేస్తాం, ఎవరు ఉంటారు కదండి ఇట్లా అంటాం, అంతా వచ్చే భక్తులే కదా ఎవరికి చేస్తామని. అక్కడ కనీసం ఒక దానం చేద్దామనే సంకల్పం మీరు చెప్పుకోండి అక్కడ. అర్థమైందా? ఇప్పటి నుంచి నేను వెళ్ళినప్పుడు నేను వీలున్నంత వాళ్ళందరికీ ఏదో చేస్తుంటాను, మంచి చేస్తూనే సంకల్పం చెప్పుకుని అక్కడ స్నానం చేసేంత ఓపిక లేకపోతే మీకు కాస్త నేను తల మీద చల్లుకొని ఒక నమస్కారం పెడితే, ఇక్కడ పుష్కరునికి అటు తిరిగితే ఆయన గోపురం కనిపిస్తూనే ఉంటుంది. పుష్కరుని దగ్గర నుంచి స్వామివారికి ఒక నమస్కారం పెట్టుకుని సంకల్పం చేసుకుంటే మీకు ఆ క్షేత్రంలో దానం చేసినంత ఫలితము లభిస్తుంది తప్పకుండా. అలాగే మీరు వెళ్ళలేని వానికి ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేకపోతే ఎప్పుడు కూడా అన్నిటికంటే భావమే చాలా 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 ప్రధానం. భావం మనకి సరిగా లేనప్పుడు, ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకుంటాం, అది ఏదో మామూలుగా ఓకే ప్రసాదం ఉండే శక్తితో ప్రసాదం మనకు శక్తి వస్తుంది, కానీ నువ్వు సాక్షాత్తు స్వామికి నివేదించింది అనేది ఎంతో ఉత్కృష్టమైన భావంతో మనం తీసుకుంటే సర్వ రోగాలను నాశనం చేస్తుంది. అలాగే వెళ్ళలేని వారు ఉన్న చోట నుంచే మీరు జస్ట్ ఒక అరటిపండు ఆయన దగ్గర పెట్టండి, 2 నిమిషాలు పెట్టి ఆయన ఇది నీకు నివేదిస్తున్నాను అని తర్వాత తీసుకుంటే సాక్షాత్తు ఆ స్వామికి అక్కడ మీరు తిరుమలలో నివేదించినంత ఫలితం మీకు లభిస్తుంది, చక్కగా దాన్ని స్వీకరించవచ్చు. అలాగే మీరు స్నానం చేస్తారు, ఉదయం స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ మీరు నీళ్లు పోసుకున్నప్పుడు మొట్టమొదటిది మీరు ఏదో ఒక చిన్న మగ్గుతున్నది చేస్తామే, ఆ నీళ్లు పోసుకున్నప్పుడు ఒక్క మగ్గు నీళ్ళు దాంట్లో నుంచి ఇలా బయటకు తీసుకుని కళ్ళు మూసుకుని ఆ స్వామి ప్రార్థిస్తూ, నాయన తిరుమలలో ఉండే పుష్కరిణిలో తీర్థానిగా నేను దీన్ని భావిస్తున్నాను అని ఒక్కసారి కళ్ళకద్దుకుని దాన్ని మళ్ళీ ఆ నీళ్ళలో పోసుకుని స్నానం చేస్తే మీకు అక్కడ క్షేత్రంలో చేసిన పుష్కరంలో చేసినంత ఫలితం లభిస్తుంది. మీకు నీళ్ళకి నీటికి అంత శక్తి ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం నారాయణుడు అంటే ఏమిటి, నారాయణుడు అంటే నీరు కదా, ఆ రూపం నీటిలో ఉంటాడు, నీటి రూపంలో మనకి అది నారాయణుడు. ఎన్నో నారాయణుడు అయిన దానికి ఎన్నో రకాలు మనం చెప్పచ్చు అర్థాలు, నారములు అనమాట అంటాం. సో ఆ నీరులో అంత పవరు వచ్చేస్తుంది మనకి ఎప్పుడైతే అలా భావన చేసామో. అందుకని మనం అన్నిటికీ ముందర మనం సంకల్ప జీవం చేసుకునేటప్పుడు కేశవైన మాధవైన మా తీసుకుంటాం కదా, నీరునే కదా తీసుకుంటాం తీర్థం కింద, ఇదే ఆచమనం చేసేటప్పుడు తీసుకుంటాం కదా. సో అంత శక్తివంతమైంది అనమాట. సో తిరుమల క్షేత్రంలో ప్రతి అడుగు ప్రతి శిల ఎంతో పవిత్రకరమైంది, ఎంతో శక్తివంతమైంది. అండ్ అదంతా అసలు యాక్చువల్లీ చెప్పాలంటే తిరుమల కొండంతా కూడా మనకి ఇప్పుడు శిలారూపంలో కనపడుతోంది, కానీ అదంతా బంగారమై అంటారు, మొత్తం బంగారమై. కృతయుగంలో దీని కనకాద్రి అని పిలిచేవాళ్ళు, మొత్తం బంగారు కొండ అనమాట, కనకాద్రి అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కలియుగంలో ధర్మం నశించడంతో మనకి శిలారూపంలో కనపడుతుంది అంతా, కానీ అంతా బంగారమయ్యేది. అందుకని మీరు చూడండి, చాలా ఆశ్చర్యం, మీరు ఎప్పుడైనా గమనిస్తే సాయంత్రం వేళల్లో ఎండ పడుతున్నప్పుడు మీరు ఆ కొండలు చూడండి, బంగారు కాంతిలోనే మెరుస్తాయి. అంత ఆ కాంతి, ఆ కలర్ వర్షం పడినప్పుడు కానీ మామూలు ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆ కలర్ మీకు ఒక గోల్డెన్ ఇది వస్తుంది అన్నమాట, మొత్తం బంగారం అయింది. అలాగా ఇంకోటి ఏంటి, ఎంతో మంది మహనీయులు, మహర్షులు, మహానుభావులు, దేవతలు సంచరించిన
ప్రతి అడుగు వాళ్ళందరూ వెళ్ళింది. ఉమ్, సో ఇప్పటికీ ఎంతో పవిత్రంగా ఉంటుంది ఆ క్షేత్రం మనకి. అందుకని ఆ క్షేత్రంలో అంత శక్తి ఉంటుంది అనమాట, ఉమ్, అంత శక్తి. సో అందునే నేను అంటాను, కొండ మీద ఉన్న 2 రోజులు కానీ 3 రోజులు ఎప్పుడు ఆయన్నే చెప్పి లోపల నామని చెప్పుకుంటూ ఉండండి, ఉమ్, స్మరిస్తూ ఉండండి. పోనీ కొంతమంది ఏమో అక్కడ మేము విష్ణు సహస్రనామం చదువుకున్నామండి, కొండ మీద క్యూలో వెళ్తుంటే విష్ణు సహస్రనామం అంటుంటారు కదా, అవును. చాలా మంచిదే. ఉమ్, కానీ అందరికీ రావాలని లేదు కదా, ఆయన మామూలు వాళ్ళందరికీ విష్ణు సహస్రనామం నోటికి రాకపోవచ్చు కదా. కేవలం ఆయన స్మరిస్తూ పోనీ ఆయన నామాలు స్మరించకపోయినా ఆయన రూపాన్ని స్మరిస్తూ ఉండండి చాలు. ఆయన రూపాన్ని స్మరిస్తే అది చాలా తేలికైంది. అసలు మన వాళ్ళు ఉపాసన అని చెప్తుంటారే, నిత్యం ఆయన స్మరిస్తూ ఉంటే అంతకంటే ఉంటుంది. ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే మనం ఆ ఉన్నంతసేపు మీ పనులు మీరు చేసుకుంటూ ఈ అన్ని చూస్తుంటే అక్కడ ఉన్నవన్నీ కూడా ఆయన రూపాన్ని స్మరిస్తూ ఉండండి, ధర్మంగా ఉండండి. వేరే ఆలోచనలు అటు వెళ్ళి కొండ మీద వెళ్ళి ఈ కబుర్లు ఆ కబుర్లు జనరల్గా అవి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మీరు ఆ కొండ దిగిన తక్షణం మళ్ళీ మీరు దీంట్లో మాయన పడిపోతాం, మళ్ళీ మామూలే కదా, మళ్ళీ ఎన్నాళ్ళకి ప్రాప్తిస్తుందో అక్కడ అడుగు పెట్టేది. ఏంటి మనం ఇప్పుడు అందరూ అన్నీ చెప్పలేరు మేము, కానీ నిత్యం మనం ఎన్నో వింటాం. ఏంటి కొండ ఎక్కిన తర్వాత మాట వచ్చిన వాళ్ళు, కాళ్ళు వచ్చిన వాళ్ళు, కాళ్ళలో ఏదైనా ఏంటి పెరాలసిస్ దాకా పడిపోతే వెంటనే నడవటం ప్రారంభించిన వాళ్ళని నేను చూశాను. ఆడికి వెళ్ళిన తర్వాత వచ్చేసిన వాళ్ళు, అండ్ అక్కడ ఉండగా వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చినట్టుగా మెసేజ్ వచ్చిన వాళ్ళు, ఎన్నెన్నో విచిత్రాలు చూస్తుంటాం కదా మనం. ఏదో పదవి వచ్చిన వాళ్ళు, ఉద్యోగం వచ్చిందని వాళ్ళు, అనారోగ్యం పూర్తిపోయిన వాళ్ళు. ఎందుకంటే ఆ క్షేత్రం మొత్తం అంత ఎనర్జీ ఉంటుంది అనమాట, చాలా ఎనర్జీ ఉంటుంది ఆ తిరుమల క్షేత్రంలో. అది మనం గ్రహించి ఆ ఎనర్జీని మనం గ్రహించాలి ఉన్న సమయంలో. మనం ఏదో ఇంకొక మామూలుగా ఇదేదో ఏదో పిక్నిక్లకి విహారయాత్రలకి వెళ్ళినట్టు కాకుండా అలా. అది ఇంకోటి అందరికీ నేను చెప్తాను, క్షేత్రంలో మీరు ఒక్కరోజైనా నిద్ర చేయండి. హడావిడిగా ఇట్లా వెళ్ళిపోయి 1 గంటలో దర్శనం చేసుకుని రావటం కాదు. ఒక్కరోజైనా నిద్ర చేస్తే రాత్రి వేళల్లో దేవతలందరూ తిరుగుతారు అక్కడ. ఆ ఎనర్జీ అంతా మనకి పనిచేస్తుంది. అండ్ అసలు ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. మీరు మనకి శరీరం అంతా శుభ్రపడుతుంది అనమాట, మన మనస్సు శుభ్రపడుతుంది, శరీరం శుభ్రపడుతుంది. అండ్ మంచి మార్గంలో పెడతాం మనం. తర్వాత వచ్చిన తర్వాత కూడా మంచి మార్గంలోకి మనస్సుని కూడా ఈ శక్తి తరంగాలే కదా మనసుని ప్రభావితం చేసేది. అక్కడుండే పాజిటివ్ తరంగాలు ఎంతో మనిషిని ప్రభావితం చేస్తాయి యాక్చువల్లీ. అండ్ అక్కడున్న మూర్తి కూడా ఏంటి, అనవాచార్యులు అంటారుగా, ఎంత మాత్రమే ఎవరు కొలితేనే అంత మాత్రమే నీవు అని. అలా అన్ని శక్తులు, అసలు ఈ సృష్టి మొత్తానికి మూలమైన శక్తి అక్కడ ఉందన్నమాట. అసలు చాలా కాలం తిరుమలలో ఉండే స్వామిని కొన్నాళ్ళు అమ్మవారిగా ఆరాధించేవాళ్ళు, చాలా కాలం కాదు. శాక్తేయులందరూ వాళ్ళందరూ శక్తి రూపంగా ఇప్పటికీ ఆరాధిస్తారు అలా కొంతమంది. ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు చెప్తారు, శుక్రవారం నాడు అభిషేకం జరగటం అమ్మవారిది. అండ్ ఆలయానికి 4 వైపులా సింహాలు ఉంటాయి అన్నమాట, ఇలాగా వాళ్ళు చెప్తారు. అలాగే కొన్నాళ్ళేమో అసలు పరమేశ్వరుడిని ఆరాధించారు ఆ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి కొంతమంది ఆరాధించారు. ఆ తర్వాత ఇప్పుడు రామానుజాచార్యులు వారు వచ్చి నిర్ధారణ చేసి ఇది విష్ణువే అని చేసి చేయటంతో అప్పటి నుంచి మనం విష్ణువుగా ఆరాధిస్తున్నాం. కానీ స్వామికి అసలు అక్కడున్న స్వామి అన్నిటికంటే ఈ సృష్టి మొత్తానికి కారణభూతుడైనటువంటి శక్తి. నేను ఫలానా ఇది అని చెప్పుకుంటే ఆ శక్తే అక్కడ నిలబడి ఉంది మనకి. అందుకనే ఆయన అన్నట్టు అన్ని రూపాలు ఆయనవి, అన్ని దేవతలు ఆయనవి రూపాలు అంటారుగా. అసలు మనకు ఇది కూడా ఉంది కదా, ఎవరైనా ఏ దేవతను ప్రయత్నం కేశవం ప్రతిగచ్చి కేశవుడు దగ్గరికి వెళుతున్నా అని చెప్పి ఆయనకే నమస్కారం పెట్టుకున్నట్టు అవుతుంది. అలాగా సో అన్ని ఏమంటాం సృష్టి మొత్తానికి ఇది కాబట్టి మూల కారణమైనటువంటి శక్తి అక్కడ ఉండటం వల్ల ఈ రోజుని ఇంతగా ఆకర్షింపబడుతున్నాం మనం అందరం. ఇంత ఆకర్షింపబడి అండ్ అసలు మొట్టమొదటి రోజులో నేను చెప్పినట్టు ఈ రోజున ఇప్పుడు ఏంటి తర్వాత కాలంలో మనకి అక్కడ పక్కన ఒక యోగ నరసింహ ఆలయం లోపల చూస్తాం కదా మనం,
అలాగే రామానుజ సన్నిధి, ఇంకా చిన్న చిన్న ఆలయాలు వచ్చాయి. ఈ పక్కన లక్ష్మీదేవి, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. ఒకళ్ళ మాత టెంపుల్ ఉంటుంది, తీర్థం తీసుకుని వస్తాం, ముందు ఉంటుంది కదా, తర్వాత తీర్థం వెళ్తాం. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినవి. అలాగే ఎదురుకుండా హనుమంతుడు చూస్తాం, బేడి ఆంజనేయ స్వామి అని నమస్కారం పెట్టుకుంటాం కదా, అక్కడే కొబ్బరికాయలు కొట్టి ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినవి. మొట్టమొదట్లో తిరుమల ఏకమూర్తి ఆలయం ఉంటారు, ఒక్కడే ఆయన ఒక్కడే ఉన్నాడు అంతే. ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆలయాలు ఇవన్నీ కూడా స్వామివారు ఒక్కడే కోట్ల సంవత్సరాల పాటు అలా నిలిచి ఉన్నది అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి కూడా మన వాళ్ళు ఇప్పుడు బేడి ఆంజనేయ స్వామి అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే హనుమంతుడు కూడా జన్మించింది ఆ కొండల్లోనే. మనకి జాపాలి అనే క్షేత్రం ఉంటుంది, జాబాలి ముని తపస్సు చేసినప్పుడు అక్కడ అదే ఆ కొండలను జనిపించి ఆ జాబాలి తీర్థం దగ్గర కూడా హనుమంతుడి దగ్గర వెళ్ళి మనం చూస్తుంటాం, దర్శనం చేసుకుని వస్తుంటాం కదా ఆ కొండల్లోనే. సో హనుమంతుడు అక్కడ ఆటలాడుతూ ఉంటుంటే అమ్మ తల్లి అంజనాదేవి ఒకసారి ఇలా కట్టేసి బేడి వేసి కట్టేసి నిల్చోబెట్టింది, కిలకలు లేకుండా అంటారు. కానీ అది కాదు నేను నిజం. అసలు ఏమిటంటే చాలా కాలం తిరుమల ఆలయం మొట్టమొదటిలో చెప్పాను కదా, రాజులు ఇట్లా ఉండేదని. ఆ తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారు, తిరుచానూరులో ఒక సభ ఉండేది. ఆ సభలో 24 మంది అయ్యర్లను ఉండేవాళ్ళు, సుబయ్యర్ అనేవాళ్ళు అక్కడ సభ వాళ్ళు. వాడి నిర్వహణలో ఉండేది ఈ ఆలయం. అండ్ ఆ రోజుల్లో జనం పైకి వెళ్ళలేక బ్రహ్మోత్సవాలు కూడా ధ్వజారోహణం అక్కడ జరిగి మిగతా అంతా కింద జరిగేది, శ్రీనివాస మంగాపురంలో జరిగేది బ్రహ్మోత్సవాలు మిగతా అవన్నీ. బికాజ్ రోజు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి. ఒక కాలంలో శ్రీనివాస మంగాపురం అనువైన వెలిగింది. తర్వాత కాలంలో చాలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ మహంతులు పరిపాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా ఉన్నప్పుడు అంతా కూడా మహంతుల పాలనలో, మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన మహంతుల పాలనలో ఉండేది ఈ ఆలయం మొత్తం అనమాట. ప్రయాగ్దాస్ అని వర్షాగ్గా మహంతులంతా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మహంతుల కాలంలో ఉన్నప్పుడు ఎంతో సాధువులు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఆలయం ఎదురుకుండా కూర్చుని ఈ హనుమంతుని ప్రతిష్ఠింపు చేసుకుని అక్కడ కూర్చుని వాళ్ళు సత్సంగం చేసుకునేవాళ్ళు. రోజు ఎదురుకుండా, ఆలయం ఎదురుకుండా కదా వాళ్ళు కరెక్ట్ గా ఇక్కడ చేసుకునేవాళ్ళు. సో అదేంటంటే భేట్ అనేవాళ్ళు దాన్ని. భేట్ అంటే కూర్చోవటం అనమాట, కూర్చుని మాట్లాడుకోవటం. అది భేటీ, అది కాస్త భేటీ ఆంజనేయ స్వామి అని వాళ్ళే అనుకోవాలి. భేటీ హనుమాన్ అనేవాడు ఆ రోజుల్లో, మొట్టమొదటి రోజుల్లో. అంటే మనం అక్కడ కలుసుకుందాం, సాయంత్రం మాట్లాడుకుందాం, ఎక్కడ మాట్లాడుకుంటే భేటీ హనుమాన్ అనేవాడు. హనుమాన్ కే పాస్ బయటింగ్ అని అటు ఆ భేటీ హనుమాన్ కాలక్రమేణా అలా 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 బేడి హనుమాన్ ఆంజనేయ స్వామి ఉంటున్నాం మనం. యాక్చువల్గా అలా వచ్చిందనమాట. ఇలా ఎన్ని తిరుమల గురించి చెప్పుకుంటూ పోతుంటే ప్రతి రాయికి, ప్రతి శిల్పాలకి అక్కడ ఒక కథ ఉంటుంది. ఎన్నెన్నో విశేషాలు అన్నమాట. ఎన్ని స్వామి దర్శించిన వాళ్ళు, స్వామిని కనపడే వాళ్ళు, స్వామి అక్కడ తిరిగినవి, స్వామి చూపించిన లీలలు ఎన్నెన్నో, ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఎన్నో జరుగుంటాయి కదా. ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం కదా. అండ్ ఇప్పటికీ నిత్యం ఆయన చక్కగా తిరిగే ప్రదేశమే. అందులో నేను అనుకుంటాను, మీరు కొండ మీద ఎక్కిన స్వామి ఎక్కడో గుళ్ళోపల ఎక్కడో ఉన్నాడని అనుకోకండి. కొండ మీద అంతా తిరుగుతూనే ఉంటాడు ఆయన. అండ్ అనంతాళ్వార్ తోట, మనకి ఆ కథ అంతా కూడా తెలుసు కదా. రాత్రప్పుడు అసలు వెంకటాచల మహోత్సవంలో ఉంటుంది, స్వామి మృగ పక్షి రూపాల్లో తిరుగుతుంటాడు కొండ మీద అని శ్లోకంలో వస్తుంది అనమాట. దాంట్లోని పక్షుల్లాగా తిరుగుతుంది. అండ్ అమ్మవారితో కలిపి ఆ పైన అన్ని పుష్పవనాలే ఉండేవి, అన్ని తోటలే ఉండేవి. ఇప్పుడు అందునే ఆ తోటలను వెళ్ళిపోయిన ప్రదేశాల్లోనే మనకి కాటేజీలు వచ్చాయి కాబట్టి కొన్నిటికి అవే పేర్లు పెట్టారు. ఇప్పుడు రామ్ బగీచా అంటారా, రామ్ బగీచా అంతా ఒక తోట, బగీచా అంటే తోట కదా వాళ్ళది, బాగ్ అంటారు. బాగ్ ఆ తోటల్లో అది ఇవన్నీ అనంతాళ్వార్ తోట, అక్కడ ఆ ఏరియా అంతా కాటేజెస్. ఇట్లాగా ఆ అనంతాళ్వార్ తోటలో ఆయనకి స్వామివారు లక్ష్మీదేవి ఆడుతూ కనపడ్డారు చక్కగా ఆయనకి. సో ఇప్పటికీ కూడా స్వామి అమ్మవార్లు నిత్యం తిరిగే ప్రదేశమే. అదృశ్య రూపంలో తిరుగుతారు, సామాన్య భక్తులా తిరుగుతారు. అందుకని మనం చూడండి, ఒక్కసారి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క
నేను మామూలు క్యూల్లో వెళ్తున్నా ఉమ్, పక్కన వెళ్తున్న భక్తుడు ఎంతో తేజస్సుతో కనిపిస్తాడు. ఎందుకో ఒకసారి మనం తెలియకుండానే భక్తుని వాళ్ళు మన రామ్ రామ్ అంటుంటే నమస్కారం పెట్టి మనకు కూడా వెంటనే నమస్కారం పెట్టి బుద్ధి అవుతుంది ఓ మనిషిని చూస్తే. ఏమో ఆ స్వామి అలా వస్తున్నాడేమో. అసలు నేను కొన్నిసార్లు గమనించాను, వెళుతుంటే ఆ స్వామివారే మన ముందు క్యూ లైన్లో వెళుతుంటే కూడా నేను చూశాను సామాన్య రూపంలో. ఎందుకంటే ఆయనకి అంత ప్రాణం. ఈ భక్తులందరూ ఇంతమందిని చూసి ఎంతో ముచ్చట పడిపోతుంటారట వీళ్ళందరినీ. అందుకని వీళ్ళని త్వరగా వీళ్ళకి కావాల్సినవని ఏర్పాటు చేద్దామని ఆ అధికారంలో ఎవరి మనస్సుల్లోనే పెట్టి వాళ్ళ ద్వారా చేస్తుంటాడు. లేకపోతే నిత్యం 1,00,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని స్వామిని ఏదో తిని ఉండడానికి ఉండి మళ్ళీ రాత్రికో మళ్ళీ ఉదయం మళ్ళీ వెళ్ళిపోతుంటారు. మళ్ళీ పొద్దున ఇంకో 1,00,000 మంది వస్తారు. ఇలా సంవత్సరాల తరబడి ఇలా నిత్యం వస్తున్నా అంతా అక్కడ సక్రమంగా జరుగుతుంది. మనం చూస్తుంటాం చూడండి, అక్కడ నార్త్ ఇండియాలో ఏదో ఫెస్టివల్ ఏదంటేనే పెద్ద స్టాంపీడ్ అయిపోయింది, పాపం ఏదో దుర్ఘటనలు జరుగుతూ ఉంటాం. మరి ఇక్కడ ఏంటి, ప్రతిరోజు పొద్దున దేశం మొత్తం నుంచి 40-50 రైళ్లు, కొన్ని 100 బస్సులు, కొన్ని 100 కార్లలో ఇంతమంది కొండ మీదకి రావటం, దర్శనం చేసుకోవటం, మళ్ళీ రాత్రికో రేపొద్దునకో వెళ్ళిపోవటం, వాళ్ళ తిండి పని అవ్వటం, చక్కగా అందరూ తృప్తిగా. మళ్ళీ ఉదయానికల్లా మళ్ళీ కొత్త ట్రైన్లో మళ్ళీ కొత్తగా వచ్చేస్తారే, పొద్దున్న ట్రైన్లలో మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ రావడం, మళ్ళీ నెక్స్ట్ డే, ఇలా రోజుల తరబడి ఎన్ని లక్షల మంది పొద్దున్న రావటం వెళ్తుంటే అందరూ తృప్తిగా వెళ్తున్నారంటే ఆయన శక్తి కాకపోతే ఏంటి దీని అందరూ వెనకాల కదా. ఎంత మహత్యం అసలు. ఆయన వైభవం కానీ అంటారు, ఆయన వైభవం అంట అసలు 1000 నాలుకలు ఉన్న ఆదిశేషుడికే వర్ణించతరం కాలేదు, నాకెంత అయింది నాయన అంటారు ఒకళ్ళు. అలాగా ఎందుకు చెప్పుకోగలుగుతాం? అంత పవిత్రమైన క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం, మనం అంతా చేస్తున్న కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం చేసుకున్నాం. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ చేసుకున్న పుణ్యఫలం అది, మనకి అందుబాటులో ఉండటం ఆ క్షేత్రం. ఈ వరాహస్వామి ఎలా గురుగారు అక్కడ పక్కన క్షేత్రాలు వరాహస్వామి? అవును, వరాహస్వామి అంటే ఇది తిరుమల ఒకప్పుడు మొట్టమొదట ఆది వరాహ క్షేత్రం అన్నమాట. వరాహస్వామి తన అవతారం తర్వాత ఈ భూమిని రక్షించి ఈ కొండ మీద ఉంటాడు. సో స్వామివారు వచ్చినప్పుడు వరాహస్వామిని ముందుగా ఉన్నారు కాబట్టి నాకు ఇక్కడ ప్రదేశం ఉండమని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, అలాగే ఇస్తాను, కానీ ప్రథమ నైవేద్యం నాకు జరగాలి అని అంటాడు. సో ఆ సాంప్రదాయం ప్రకారంగా ఇప్పటికీ కూడా ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు అదే సంప్రదాయం కొనసాగిస్తూ మొట్టమొదటి నైవేద్యం వరాహస్వామికి సమర్పించి తర్వాత స్వామివారికి సమర్పిస్తారు. అందుకని కొన్ని చోట్ల ఇది కూడా ఉంటుంది ఏంటంటే, ముందు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఆలయంలోకి వెళ్ళాలని. అది మీరు ప్రతిసారి మీకు కుదరకపోయినా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడన్నా ఆ పని చేస్తుండండి. ప్రతిసారి హడావిడి ఉంటారు కదా, టైములు కొద్దిగా హడావిడి. ఈ రోజుల్లో ఇదే కదా, వరకు పరుగులు హడావిడి కాబట్టి. అండ్ ఆయన ఏమనుకోడు, నన్ను చూడకుండా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆయన ఒకటే కదా, ఇద్దరు ఏక అంశమూర్తులే అంటాం. ఒకటే అంశతో వచ్చిన మూర్తులే కదా, నామ శ్రీమన్నారాయణ మూర్తులే ఇద్దరు కూడా. సో ఏమనుకోడు. కానీ ఈసారి ఎప్పుడో వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన దర్శించుకుని తర్వాత స్వామిని దర్శించుకుని, ఇద్దరు ఒకటే. ఈయన శ్రీమన్నారాయణ, లోపల ఉన్నది ఆయన శ్రీమన్నారాయణ, ఇద్దరు స్వామి అవతారాలే కాబట్టి. అది మనకేంటంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క సాంప్రదాయాలు వస్తూ ఉంటాయి. అలా ఇక్కడ సాంప్రదాయం, ఇక్కడ విధానం ఏంటంటే వరాహస్వామి దర్శనం చేసుకుని, అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే స్వామి పుష్కరిణి స్నానం, వరాహ స్వామి దర్శనం, తర్వాత ఆలయంలో ప్రవేశించి ఆనంద నిలయంలో ఈయన దర్శించుకోవడం, ఇలా చేసుకుంటే మన యాత్రాఫలం సిద్ధవుతుంది. ఇంకా ఏంటి, అసలు కొండ మీద ఎంతో పవిత్రమైనటువంటి 1008 తీర్థాలు ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయమ్మా, ఇప్పటికీ 1008 తీర్థాలు. ఏమి అవన్నీ మనకు కనపడవు. వాటిల్లో 108 తీర్థాల పేర్లే మనకు తెలుసు. నేను ఒక పుస్తకంలో రాశాను, ఈ 108 తీర్థాల పేర్లు రాశాను, ఇవన్నీ ఉంటాయని. అండ్ వీటిల్లో కూడా 7 తీర్థాలని అతి విశిష్టమైనవి, ముక్తి ప్రదాతలని చెప్తారు. అవి మన ఆకాశగంగా, పాపినాశనం, కుమారధార, తుంబర్ధనం, ఈ తీర్థాలన్నీ అనమాట. 7 తీర్థాలు
చెప్తారనమాట. ఈ సప్తతీర్థాలు ఎంతో పవిత్రమైనవి అన్నమాట అన్నిట్లో. సో వీటికి ఇవన్నీ కూడా తీర్థాలన్నీ లోపల ప్రవహిస్తూ ఉంటాయి కదా. సో మనం ఏదైనా ఒకప్పుడు నడిచెక్కుతున్నప్పుడు ఆ కొండ వాలు నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఈ తీర్థాలన్నీ దాంట్లో కలిసే ఉంటాయి. సో ఆ నీరు చక్కగా ఎంత ప్యూర్గా ఉంటుందో గమనించండి సార్. ఇప్పుడు అది సేవిస్తే చాలు, ఎటువంటి రుగ్మతలన్నా పోతాయి అన్నమాట. మనం గ్రహించకపోవచ్చు కానీ అమృతంతో సమానం అది. అందుకని ఆయన ఇప్పటికీ కూడా సాక్షాత్తు పరంధాముడు ఆయనే ఆకాశగంగా తీర్థంతోనే అభిషేకం చేసుకుంటాడు కదా ఆయన. అటువంటిది అంతకంటే అదృష్టాన్ని మనం సేవించడానికి. అలాగే ఆలయం, తిరుమల ఆలయం పైన మనం గోపురం చూస్తామా, దాన్ని వాళ్ళు ఏమంటారు, ఆనంద నిలయం విమానం అంటారు. ఆనంద నిలయం అంటే ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, అందుకు లోపల ఉన్నవాడు కాబట్టి ఆయన ఆనంద నిలయుడు అంటున్నాం మనం. మనందరికీ ఎంతో ఆనందం ఇస్తాడు. గ్రహింపుతోనే కేవలం దర్శించిన మాత్రానే ఎంతో, ఇంగ్లీష్లో అల్టిమేట్ బ్లిస్ అంటారు, మహదానందం కలుగుతుంది. ఆ రూపం మనకి తలుచుకుంటేనే కలుగుతుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటుంటే ఆ ప్రదేశంలో ఉండి ఆయన దర్శించుకుంటే ఎంత ఆనందం అసలు అది కదా. సో పైన ఉండేదిట ఈ గోపురం కాకుండా ఇంకొక దివ్య గోపురం ఒకటి ఉంటుంది పైన ఎప్పుడు కూడా, విమానం అంటారు వాళ్ళు. ఏంటంటే స్వామివారు మొట్టమొదట ఈ భూమికి వైకుంఠం నుంచి వచ్చినప్పుడు ఆ విమానంలో వచ్చాడు ఆయన. అది ఇప్పటికీ కూడా మునులకు, మహర్షులకు, సిద్ధులకు పైన కనపడుతూ ఉంటుంది. అది పూర్తి బంగారు కాంతితో ఇప్పుడు అంతా బంగారు కాంతి. సరే, ఎలా మన వాళ్ళు చేయించారు, తర్వాత కాపడం చేయించారు కదా బంగారు. దీనిపైన దీనికి తగలకుండా పైన అదే ప్రదేశంలో ఎంతో అద్భుతమైన తేజస్సుతో మెరిసిపోతూ ఆ మొట్టమొదటి విమానం అన్నమాట. అది ఇప్పటికీ కూడా అలా ఉంటుంది పైన. అది మహానుభావులకి, మహాపురుషులకి గోచరిస్తుంటుంది అని చెప్తారు. ఆనంద, ఆ దివ్య గోపురం అంటారు, దివ్య విమానం అంటారు వాళ్ళు దాన్ని. అసలు ఎన్ని అసలు విచిత్రం ఏంటంటే ఎన్నో చెప్పచ్చు. తిరుమల ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్ర పాలకుడు ఉంటాడు. మనకి తిరుమల క్షేత్రానికి పరమేశ్వరుడు క్షేత్రపాలకుడు, శివుడు అనమాట. అదే శివకేశవుల బంధం అనేది మనకి అదే తెలుస్తుంది అక్కడ. అసలు ప్రపంచంలో మైత్రి అంటే శివకేశవులదే అంటారు. ఇద్దరూ ఒకే దానికి రెండు రూపాయలలాగా మనకి. ఆ పరమేశ్వరుడు ఒకానొక కాలంలో ఒక శిల, క్షేత్రపాలక శిల అనేవాడు. ఆ శిల రూపంలో ఆలయంలో ఉండేవాడు ఆయన. ఇంత పెద్ద రాయి అనమాట, ఇంత పెద్ద రాయి లాగా శిల రూపంలో ఉండేది. ఆ రాత్రి వేళ ఆలయం అంతా మూసిన తర్వాత ఈ అర్చకులు క్లోజ్ చేసిన తర్వాత ఆ కీస్ తీసుకుని ఆ బీగాలు అనేవాళ్ళు కదా, దీని మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఈ పెట్టేసి వెళ్తే తలుపులు వేసిన తర్వాత ఈ క్షేత్రపాలక శిల లోపల ఉండే ఆలయంలో ఉన్న స్వామి నిధుల్ని అన్ని కాపాడుతూ చుట్టూతో తిరిగేది రాత్రి. అది వీళ్ళు తెలిసే తిరుగుతున్నట్టు ప్రతి నిత్యం తిరుగుతుంటుంది. సో ఒక రోజు ఏంటంటే, ఎప్పుడో కాలంలో ఒక రోజున వీళ్ళు పొరపాటు తలుపులు వేసేటప్పటికి ఒక చిన్న పిల్లవాడు ఆలయంలో ఉండిపోతాడు, చూసుకోరు. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే అసలు మనం ఇప్పుడు నమ్మలేము. దర్శనానికి వెళ్ళి లోపల ఆ మండపంలోనే కూర్చునేవాళ్ళ, ఆడుకుంటూ అక్కడే కూర్చునేవాళ్ళ పిల్లలు కూడా. అలా ఉండేది. అసలు మహాద్వారం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. ఈ క్యూ లైన్లు ఇవేమీ కూడా లేవు. ఆల్మోస్ట్ మొదట్లో 1930-40 దాకా కూడా మహాద్వారం నుంచి వెళ్ళటమే అందరూ. వెళ్ళిన తర్వాత ఓకే, అప్పుడు ఈ చూసుకోకుండా ఒక పెళ్లి బృందంలో వచ్చిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఈ పిల్లవాడు వాళ్ళ కబుర్లో కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పిల్లవాడు లోపల నిండిపోతాడు. లోపల నిండిపోయి పాపం ఈ క్షేత్రపాలక తెలియలేదు ఉండిపోయి ఎక్కడ పడుకునిపోతాడు పాపం. సో ఈ క్షేత్రపాలక రాత్రి ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు పాపం అతని కాళ్ళ మీద వెళ్తుంది. సో ఉదయం లేచి చూసేటప్పటికి ఈ పిల్లవాడు కాళ్ళంతా ఇలా రక్తం పడుతూ ఉంటాడు అనమాట. అక్కడితో అప్పుడు ఆలయ అధికారులు, అర్చకులు అనుకుంటారు ఇక్కడి నుంచి మనం ఈ క్షేత్రపాలక మారుద్దామని అది తీసుకెళ్లి దాన్ని అక్కడి నుంచి గోగర్భం డ్యామ్ దగ్గరికి మార్చారు. ఇప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ ఇప్పటికీ మహాశివరాత్రి రోజు వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళి అందరూ కూడా తిరుమల ఆలయం నుంచి. అలాగా ఎన్ని విశిష్టతలో తిరుమల ఆలయానికి చెప్పుకోవచ్చు. ఎంత పవిత్రమైన క్షేత్రం. అందుకని నేను కొంతమంది చెప్తుంటాను, క్షేత్రపాలకుడు శివుడు కాబట్టి
నాయనా మీరు తిరుమల వెళదామని సంకల్పించినప్పుడు ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి కూడా నమస్కారం పెట్టుకుని, నాయనా తిరుమల క్షేత్రానికి వస్తున్నాం, నీ ఆజ్ఞ కూడా మాకు ఇవ్వు, నీ స్నేహితుడిని దర్శించుకోవడానికే వస్తున్నాం మేము, సో కాబట్టి కాస్త మాకు అనుజ్ఞ అంటే మన యాత్ర అప్పుడు చాలా విజయవంతంగా పూర్తవుతుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. ఎందుకంటే నేను చూస్తుంటాను చాలామంది చాలాసార్లు ఏంటి కొండ మీదకి వెళ్ళి కూడా ఏదో అవాంతర కారణం వచ్చి దర్శనం అవ్వకుండా వచ్చేసిన వాళ్ళని కూడా చూస్తుంటాం మనం. వెళ్ళిన తర్వాత ఏదో అడ్డం రావటం, ఏదో వార్త వినటం, బయట గోపురానికి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు. ఏ అవంతరం మనిషి జీవితాల్లో ఎప్పుడు ఏ క్షణం ఏ అవంతరం వస్తుంది అన్నది ఎవరికి తెలియదు. మనకి నెక్స్ట్ క్షణం ఏమిటండి. అందుకని ముందు మనం తిరుమల యాత్రకి వెళ్ళేటప్పుడే పరమేశ్వరుడికి కూడా నమస్కారం పెట్టుకుని, ఆయన నువ్వే క్షేత్రపాలకుడివి, మేము కాస్త మా ప్రయాణం సుఖంగా చూడని చెప్పి స్వామివారికి ఎలాగ నమస్కారం పెడతాం. స్వామిని దర్శనానికి వస్తున్నాం అనుగ్రహించంటే అప్పుడు మన యాత్ర చాలా విజయవంతంగా అవుతుంది. చక్కగా అసలు ఏంటంటే రకరకాల ఇవన్నీ వచ్చి ఎవరో మన మధ్య నన్ను అడుగుతున్నారు, సార్ కొండ మీద ఉన్నప్పుడు శివుని తలుచుకోకూడదు కదా అని. అసలు ఏమన్నా అర్థం ఉంది. శివుడు కేశవుడు అందరూ ఒకటే. అయినా మీ కొండ మీద ఉన్నప్పుడు ఆయన సృష్టి మొత్తానికి కారకుడైన శక్తి స్వరూపం. కొండ మీద ఉన్నప్పుడు మీరు ఏ దేవతనైనా స్మరించుకోండి, అసలు ఇందాకే చెప్పాంగా, ఏ దేవతను స్మరించినా ఆయనకే పెడుతుంది అంటున్నాం కదా మనం. అన్నప్పుడు మీరు చక్కగా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది రకరకాల దేవతల ఉపాసనా మార్గాల్లో ఉంటారు కదా. సో వాళ్ళు కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒకరికొరికి ఈ మధ్య ఇటువంటి ఇది వచ్చింది, ఒక చిన్న సంశయం వచ్చింది అనమాట. అది నేను ఎప్పుడు నిత్యం పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంటాను, నేను ఇలా వెళ్ళాను, మరి అక్కడ ఉన్నప్పుడు ఏమన్నా ధ్యానించా పర్వాలేదా అని. చక్కగా ధ్యానించాను, ఇంకా సంతోషిస్తాడు ఆయన. శివుడు ఏమంటాడు తెలుసా, అసలు విష్ణువు ఏమంటారు ఇద్దరు వాళ్ళు, నన్ను పరమేశ్వరుడు అంటాడు నన్ను ఎవరు నిందించినా నేను వాళ్ళని వదిలిపెడతానేమో కానీ కేశవుణ్ణి ఏమన్నా అంటే కానీ నేను సహించను అంటాడు. అలాగే విష్ణువు చెప్తాడు ఒక సందర్భంలో, నన్ను నిందించిన వాడినన్నా నేను క్షమిస్తాను కానీ పరమేశ్వరుణ్ణి నిందించిన వాడిని నేను ఎటువంటి జన్మల్లో క్షమించను అంటాడు. అంతటి మైత్రి వాళ్ళిద్దరిది. సో ఇది ఎవ్వరు పెట్టుకోకర్లే. మీరు పరమేశ్వరుని ఇంతగా ఆరాధించే వాళ్ళైనా చక్కగా వెళ్ళినప్పుడు మీరు చక్కగా మీ ఆరాధన మీరు చేసుకోవచ్చు, స్వామి ఉంటారు, మీరు ఆరాధన మీరు చేసుకోవచ్చు, ఏమీ తప్పలేదు అలా ఆలోచించడంలో. అసలు ఎవరు ఏ పరంపరలో ఉన్నా కూడా స్వామిని దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఇందా చెప్పినట్టు అన్నిటికీ అతీతమైన శక్తి ఆ రూపంలో ఉంది. మనకి ఏంటంటే ఏదో ఒక రూపం అనే నిర్ధారణ లేకపోతే మనకి సామాన్య మానవులకి ఆ గురి కుదరదు. కాబట్టి మనం ఇలా విష్ణువు అని కొలుస్తూ పోతున్నాం. కానీ విష్ణువు అయినా, శివుడైనా, సుబ్రహ్మణ్యేశ్వరుడు అయినా, అమ్మవారైనా, బ్రహ్మదేవుడైనా అన్ని దేవతలు అందులోనే కొలువున్నటువంటి అత్యద్భుత మూల రూపం, మూల శక్తే అక్కడున్న ఆ వెంకటేశ్వరుడు. అందులో ఇటు వెంకట ఉంది, ఇటు ఈశ్వరనామం కూడా ఉంది కదా దాంట్లో. సో పరమేశ్వరుడు అంటేనే అన్నిటికీ అతీతం, ఈ సృష్టి మొత్తానికి శక్తి. అసలు కొంతమంది నాకు చెప్తుంటారు, ఈ మధ్య కూడా నాకు ఎవరు అరుణాచల్ నుంచి వచ్చింది ఒకళ్ళు, వాళ్ళు చెప్పారు, స్వామి మేము ఎప్పుడు వెళ్ళినా మాకు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు అంటున్నాడు. ఇప్పటికీ దర్శనానికి వెళ్తే సరే వెంకటేశ్వర నమస్కారం పెట్టుకుంటాం మేము, అలా క్యూలో వెళ్ళి అక్కడికి వెళ్ళగానే నాకు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడంటే ఎదురుకుండా అంటారు. శివుడు కనపడ్డాడని చెప్తున్న వాళ్ళు ఉన్నారు, అమ్మవారు కనపడుతున్న వాళ్ళని చెప్పిన వాళ్ళు. అసలు కనపడుతున్నారని చెప్పటం ఒకటి, ఈ రోజుకి తిరుమల ఆలయంలో ఉన్నది శక్తి స్వరూపమే అని ఉపాసిస్తున్న వారు కూడా ఉన్నారు. ఆ శక్తిని శక్తి స్వరూపంగా ఉపాసిస్తూ నిత్యం దర్శనానికి వెళ్ళి ఉపాసిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరు ఏ రూపంలో చేసినా, ఉపాసించినా, కొలిచినా అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు చక్కగా. మనం ఇందా చెప్పినట్టు నిర్మలమైన భక్తి. అంతేగాని ఇటువంటి సంకుచిత భావాలు పోకుండా, లేని ఏ సంశయం పెట్టుకోకుండా చక్కగా ఉండండి. మీరు వెళ్ళి ఉన్నంతసేపు ఆ స్వామిని స్మరిస్తూ నువ్వు ఉన్నావునైనా చూసుకుంటావు. అలాగే
ఎక్కడున్నా కూడా ఆయన అంతర్యామి అంటాం మనం. అవును. ఇవన్నీ మనం ఊరికనే నేను అందరూ చెప్తా, బాబు మీరు ఊరికే వినటం కాదు. అవునండి, భగవంతుడు అన్ని వేళలా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు, అన్ని వింటుంటే కరెక్టేనండి అంటాడు. కరెక్టేనండి అనటం కాదు, అది అనుభవంలో కూడా మనం తెచ్చుకోవాలి. అది ఎప్పుడైతే పూర్తిగా అనుభవంగా నమ్ముతామో ఆయన ఉన్నాడని మనకి ఉనికి తెలుస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం మనకు తెలుస్తుంది. ఉదయం నుంచి రాత్రి దాకా భగవంతుడి ఉనికి తెలియని జీవితాలు జరగవు మనుషుల్లో. ఏంటంటే మన ఈ మాయ కప్పేయడంతో మనం గ్రహించలేము. ఎప్పుడైనా ఒక్కోసారి అనుకుంటాం కదా, అమ్మో ఇది బాగా జరిగింది, ఇది ఏదో బయట రోడ్డు మీద వెళ్ళిపోతే గౌకు ఏదో యాక్సిడెంట్ మిస్ అయితే భగవంతుడు కాపాడాడు మన ఆ క్షణంలో, ఒక్క స్ప్లిట్ సెకండ్లో నేను బయటపడ్డాను అంటుంటాం. ఎలా బయటపడ్డా? భగవంతుడు ఉండబట్టే కదా నేను కాపాడబెట్టాడు. ఆయన అన్ని వేళలందు అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాడు. అదనమాట. సో ఈసారి మీ అందరికీ మన అందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు కలగాలని, అందరూ కూడా ధర్మ మార్గంలో పయనిస్తారని, ఆ స్వామివారు మనందరినీ చల్లగా చూడాలని స్వామివారిని శతకోటి నమస్కారాలతో ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం గురుగారు. సంతోషం. మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు స్వామివారి కైంకర్యాల గురించి, అలాగే ఎంత అంటే వాటి విశిష్టత, అవును, ఏ సమయంలో వాటిని ప్రవేశపెట్టారు, అవును, దాని ద్వారా మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారు స్వామివారు, దాని నుంచి మనం ఏం తీసుకోవాలి. చాలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైన కైంకర్యాలు జరుగుతుంటాయి. ప్రసాదాలు, నైవేద్యాలు ఎన్నో రకాలు. చాలా మందికి సామాన్యులు తెలియదు, కానీ వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద జిలేబీలు నివేదిస్తారు, దోశలు నివేదిస్తారు, ఎన్నో రకాలు. అసలు పంచకజ్జాయం అని ఉదయం పూట ఉంటుంది, అండ్ క్షీరం అనమాట, అన్నప్రసాదం ఒకటి నివేద్యం జరుగుతుంది ఆయనకి. ఇవి చాలా ఉంటాయి. ఇంకోసారి చక్కగా చెప్పుకుని తగ్గిద్దాం. చాలా సంతోషం. ఇంతవరకు తిరుమల క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాం గురుదేవుల యొక్క సందేశం ద్వారా. సాక్షాత్తు ఆ స్వామివారే వీరి ద్వారా మనకి ఎన్నో రకాలైనటువంటి సంశయాలకి సమాధానాలు అందించారు. క్షేత్రానికి ఎలా రావాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, అక్కడ మనం ఎలా ఉంటే స్వామివారు మనకి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది, వారు అక్కడ ఉండడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే రాబోతున్నటువంటి మరిన్ని ఎపిసోడ్స్లో తిరుమల క్షేత్ర వైభవం అంతా కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.